ఫ్రెండ్స్, నేనైతే రెడీ అవుతున్నా వెళ్ళడానికి. టికెట్ తీసుకుని రెడీగా ఉన్నాను. టికెట్ కాస్ట్ 120 రూపీస్. మన ముందున పెద్ద నది ఉంది. ఆ నదిని దాటుకుంటూ వెళ్తున్నాడు. మనకు కనిపించిన దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాలు చూస్తుంటే మీకు అనిపిస్తూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి. నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలియాలంటే మీరు వీడియో పూర్తిగా చూడాల్సిందే. మరి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే హైదరాబాద్ విజయవాడ హైవేలో వెళ్తున్నాం. ఈ హైవేలో భవానీ నగర్ దగ్గరలో ఉన్నాం. మనకి వారధి స్టార్ట్ అవుతుంది. ఆ వారధి దగ్గర చూసుకుంటే మనకి రైట్లో బస్ స్టాండ్, బెంచ్ సర్కిల్, విశాఖపట్నం, చెన్నై ఉన్నాయి. అండ్ వాటి డిస్టెన్స్ కూడా ఉన్నాయి. మనం లెఫ్ట్ తీసుకుని సర్వీస్ రోడ్లోకి వచ్చాం. ఈ సర్వీస్ రోడ్లోంచి మనం ముందుకు వెళ్తే మనకు ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మనకి కృష్ణా నది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీకు ఆ కృష్ణా నదిని చూపించి ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో చెప్పబోతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకైతే ఒక లెఫ్ట్ వచ్చింది. ఈ లెఫ్ట్ కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సడన్గా ఒక కుక్క అడ్డంగా వచ్చింది కదా, అలాంటి కుక్కలు మనకి అడ్డంగా వస్తుంటాయి రోడ్డు వెళ్ళేటప్పుడు. అందుకే మనం చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ రైట్ తీసుకుంటే మనకి ఒక ఆర్చ్ కనబడుతుంది. ఆర్చ్ కన్నా ముందు మీకు నేను కృష్ణానదిని చూపిస్తాను. కృష్ణానదికి వెళ్ళి అప్పుడు ఆర్చ్లోకి వెళ్దాం. కృష్ణానదికి వెళ్ళాలంటే ఆ లెఫ్ట్లోంచి చిన్న దారి ఉంటుంది. ఆ దారిలోంచి మనం లోపలికి వెళ్తే మనకి కృష్ణానది కనిపిస్తుంది. ఆ కృష్ణానదిని చూసుకుంటూ మనం అలా వెనక్కి వచ్చి ఆర్చ్లోకి వెళ్ళి ఆర్చ్లో ఏముందో చూద్దాం. ఈ వీడియోలో మీరు చూసేది బోట్ జర్నీ. ఇంకా మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది తెలుసుకుంటారు. అండ్ ఆ ప్లేస్లో ఏముంటాయో తెలుసుకుంటారు. మీరు పూర్తిగా చూస్తే మీకే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మన ముందైతే కృష్ణానది ఉంది. చూడటానికి చాలా బాగుంది కదా. ఆ పక్కనే వారధి ఫ్లేవర్ కనిపిస్తుంది. అది కూడా చూడటానికి చాలా బాగుంది. రైట్లో అయితే ఒక షిప్ రెడీగా ఉంది. మరి ఆ షిప్ ఎక్కడానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇంకా ఆ షిప్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇటు నుంచి రోడ్ అయితే లేదు. అందుకే మనం బైక్ యూటర్న్ తీసుకుని డైరెక్ట్గా ఆ షిప్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోదాం. మరి వెళ్దామా? యాక్చువల్గా నేను ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ మొత్తం మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది. అరౌండ్ ఒక 3 అవర్స్ ఉందంతే. ఆ 3 అవర్స్లో నేను మీకు ఈ ప్లేస్ అంతా చూపించాలనేది చాలా కష్టం. ఎందుకంటే అదంత పెద్ద ప్లేస్ మొత్తం చూపించాలంటే మినిమం హాఫ్ డే అయినా స్పెండ్ చేయాలి. అది ఫాస్ట్గా స్పెండ్ చేస్తే. అదే క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మినిమం 1 డే అయినా స్పెండ్ చేయాలి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా ఉంటే మొత్తం కవర్ చేయొచ్చు. కానీ నాకుండే 3 గంటల్లో నేను మీకు ఏం చూపించాలబ్బా అనుకుని ఆలోచిస్తూ వెళ్తున్నాను నేనైతే. మరి చూద్దాం లోపలికి వెళ్ళి ఏం చూస్తామో. మనమైతే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాం భవానీ ఐలాండ్స్లోకి. ఇక్కడ నుంచి మన షిప్లో భవానీ ఐలాండ్స్లో తీసుకెళ్తారు. ఆ ఐలాండ్స్లో ఏమున్నాయో మనం వెళ్ళి తెలుసుకుందాం. వెళ్తున్నప్పుడు మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లోనే మనకి అన్నీ కనిపిస్తాయి. ఆ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తే సెక్యూరిటీ రూమ్ దగ్గర టికెట్ ఇస్తారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపాయలు. ఇక్కడ నాకు వాచ్మెన్ గారికి చిన్న విషయం జరిగింది. ఆ విషయం ఏంటో మీకు చివరిలో తెలుస్తుంది. అలాగే చివరిలో చెప్తాను. ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు చివరి దాకా వెయిట్ చేయాలి. మరి మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి బైక్ పార్క్ చేసి షిప్ అయితే ఎక్కడమే. ఇదిగోండి చూసారా, చాలా పెద్ద పార్కింగ్ ఉంది. ఇక్కడ బస్సులు, కార్లు, బైకులు అన్నీ ఆగాయి. అండ్ మన బైక్ కూడా ఇక్కడ పార్క్ చేసి మనమైతే బోట్ ఎక్కడానికి వెళ్ళిపోదాం. మరి బైక్ పార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పార్క్ చేయాలి. ఎందుకంటే నేను తీసుకుంది రెంటెడ్ బైక్. ఈ రెంటెడ్ బైక్కి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులో ఏది బ్రేక్ చేసినా మనకి మామూలుగా ఉండదు. ఈ రెంటెడ్ బైక్స్ కోసం సపరేట్గా లాగే చేస్తాను. ఇప్పుడు నేనైతే హెల్మెట్ పెట్టి వెళ్తున్నాను దేవుడి నమ్మకంతో. ఎందుకంటే హెల్మెట్ నా దగ్గర బ్యాగ్స్ పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి ముందుకు వచ్చి టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. మళ్ళీ అటువైపు తీసుకెళ్ళి ఇటువైపు తీసుకొస్తారు. అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు తీసుకెళ్తారు భవానీ ఐలాండ్స్కి. అక్కడ నుంచి మళ్ళీ మన వెనక్కి తీసుకొస్తారు. అయితే ఈ టికెట్ తీసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ దగ్గర చేంజ్ లేదు. నేను ఫోన్పే చేశాను. బెటర్ మీరు వెళ్ళేటప్పుడు చేంజ్ చేసుకుని వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఎవరి దగ్గర చేంజ్ లేదు. ఇప్పుడు మనమైతే బోట్ ఎక్కేసాం. బోట్ ఎక్కి మనం ఆ ఒడ్డుకి చేరుకుంటాం అనమాట. అయితే నాకుండే టైం అయితే 3 అవర్స్ కదా. 3 అవర్స్లో నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే విజయవాడ సిటీ కవర్ చేయడానికి ఒక 1 అవర్, అండ్ దుర్గమ్మ టెంపుల్ కవర్ చేయడానికి ఒక 1 అవర్, అండ్ అలానే ఫైనల్గా ఇంకేమైనా ప్లేస్ని కవర్ చేయడానికి 1 అవర్ అనుకున్నా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 1 అవర్ ఉంది కదా, ఆ లాస్ట్ 1 అవర్ ఏంటంటే ఆ లాస్ట్ 1 అవర్ అనేది నాకు డెడ్ లైన్ లాంటిది. ఆ 1 అవర్లోనే నేను ఏమైనా కవర్ చేసి బైక్ రిటర్న్ చేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మరి నేను వెళ్ళానా లేదనేది మీరు వీడియో చివరి దాకా చూస్తే మీకు తెలీదు. ఎందుకంటే ఈ వీడియోలో అసలు దాని గురించి నేను చెప్పను.
అది కమింగ్ గ్లోస్లో వస్తుంది, అప్పుడు చెప్తా అనమాట. ఇక్కడ నుంచి మనకి భవానీ ఐలాండ్ ముందు కనిపిస్తుంది చూసారా, ఒక ఐలాండ్లో ఉంది కదా, అదే భవానీ ఐలాండ్. ఈ రైట్గా కనిపిస్తుంది మొత్తం మనకి విజయవాడ. అక్కడ కనిపిస్తుంది వారధి ఫ్లైఓవర్, ఆ పక్కన ఇంద్రకీలాద్రి పర్వతం చూసారు కదా, చాలా బాగుంది అక్కడ వ్యూ అయితే, నాకు చాలా నచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఆ పక్కనే ప్రకాశం బ్యారేజ్ కూడా ఉంది, చూడటానికి చాలా చాలా బాగుంది, అందుకే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. ఆ ట్రావెలింగ్ మాత్రం నేను చాలా బాగా చిల్ అయ్యాను. కొన్ని సెల్ఫీ వీడియోస్ కూడా తీసుకున్నాను. సెల్ఫీ వీడియోస్ తీసుకున్నప్పుడు ఇది వీవ్. నేను వెళ్ళేటప్పటికి బోట్ మొత్తం ఫిల్ అయిపోయింది, అందుకే మనల్ని చివరిలో తోస్తారు. ఆ చివరిలో కూర్చున్నాను నేనైతే. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తుంటే అలా వీడియోస్ చేయకూడదు, వెళ్ళి కూర్చోమని చెప్పారు, అందుకే మనం చివరిలోకి వెళ్ళి కూర్చొని కొన్ని వీడియోస్ చేసాం. అండ్ ఇంకా మనకి ప్లేస్ దొరకపోవడం వల్ల మంచి వీడియోస్ వెళ్ళిపోయాం. రిటర్న్లో మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను. మనమైతే ఇటుపక్క కొట్టుకు వస్తాం, అంటే భవానీ నగర్ ఐలాండ్కి వస్తాం. వచ్చిన తర్వాత చిన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, గొంతు అస్సలు రాలేదు. ఉదయం నుంచి నేను జర్నీ చేస్తూనే ఉన్నాను, అలా చేయటం వల్ల నాకైతే అసలు గొంతు రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడే నాకు బోర్డింగ్ కనిపించింది. ఈ బోర్డింగ్ ట్రై చేద్దాం అని చెప్పేసి నేనైతే వచ్చాను. అక్కడ నీట్గా సూట్ వేసుకొని జాగ్రత్తగా షిప్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను నదిలోకి. అంటే మనతో పాటు ఇంకో ఆయన కూడా వచ్చారనుకోండి. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను. అండ్ ప్రైసెస్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అందులో అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీన్ని మీరు పాస్ చేసి చూసుకుని కూడా మీకు తెలుస్తుంది దేని ప్రైస్ ఎంత అనేది. అండ్ ఇంకా ఆ బోటింగ్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చాలా ట్రై చేశాను రికార్డ్ చేయడానికి వీడియోస్ అయితే, అస్సలు నోరు తినలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను జర్నీ చేస్తున్నాను, అందువల్ల నా వాయిస్ అసలు బయటకు రాలేదు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ షిప్ అయినా నడుపుతున్నారు చూసారా. నేను తీసుకున్న షిప్ అయితే వీడియో మీద కాన్సన్ట్రేట్ చేశాను, కానీ వీళ్ళ షిప్ అయితే మాత్రం దగ్గర తిప్పేశారు. చూస్తున్నారు కదా ఎలా తిప్పుతున్నారో. నేను అలా తిప్పలేదు, జస్ట్ నార్మల్గా తిప్పాను. ఇంకా మన బోట్ అయితే వస్తుంది వెళ్ళడానికి అటుపక్కి. ఆ బోట్ రాగానే మనం బోట్ ఎక్కి జమ్మని వెళ్ళిపోవటమే. యాక్చువల్గా భవానీ ఐలాండ్లో చాలా ఉంటాయంట, గేమ్స్ కానివ్వండి లేకపోతే చూడటానికి ప్లేసెస్ కానీ ఉంటాయంట. కానీ నాకైతే చాలా టైం తక్కువ ఉంది. ఆ టైం తక్కువ ఉండడం వల్ల నేనైతే రిటర్న్ వెళ్ళిపోయాను. లేకపోయింటే మొత్తం కవర్ చేద్దాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భవానీ ఐలాండ్ని క్లియర్గా చూపిస్తాను. మీకు ఈ వీడియోతో చూపిస్తున్నా అంటే మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా వెళ్ళాలి మీకు తెలుసుకోవటానికే ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. చాలామందికి ఈ ఐలాండ్ గురించి తెలియకపోవచ్చు, ఎందుకంటే చాలామంది విజయవాడ వెళ్ళి రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. ఈ ఐలాండ్స్కి చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు, అందువల్ల నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా అక్కడ బోటింగ్ ఉంది కదా, బోటింగ్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అలానే అక్కడ మనకి రూమ్స్ కూడా ఉంటాయి, మనం ఉండాలనుకుంటే నైట్ టైం కూడా ఉండొచ్చు, చాలా బాగుంటుంది. నది మధ్యలో ఒక ఐలాండ్లో చిల్ అవ్వచ్చు. సముద్రం మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి అనుకుంటాం, కానీ నది మధ్యలో కూడా ఐలాండ్ ఉంది, సూపర్ కదా. మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే ఈ బోట్ ఎక్కి అటుపక్క కోటికి వెళ్దాం, చాలా టైం అయిపోయింది. నేను ఒక 45 minutes దాకా స్పెండ్ చేసి రిటర్న్ వెళ్దాం అనుకున్నాను, కానీ 1 or 20 minutes అయిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టైం అవుతుందని చెప్పేసి, ఎందుకంటే ఈ బోట్ జర్నీ 10 minutes ఉంటుంది. ఆ బోట్ రావడానికి నేను 20 minutes వెయిట్ చేశాను. ఇంకా మనం బోటింగ్ చేసాం కదా, ఆ చిన్న స్పీడ్ బోట్ని డ్రైవ్ చేసాం కదా, అక్కడ ఒక 30 minutes అయితే అయ్యింది. అలా మనకి అరౌండ్ ఒక 120 minutes అయింది. అంటే 120 minutes కాదు, 1 or 20 minutes అంటే 80 minutes అయింది. మనకి టైం అనేది చాలా చాలా తక్కువ ఉంది ఆ టైంలో. ఎందుకంటే 5:25 ట్రైన్. నేను యాక్చువల్గా వందే భారత్ చేద్దాం అనుకున్నాను, కానీ వందే భారత్ ఫిల్ అయిపోవటం వల్ల ఉదయ్ ఎక్స్ప్రెస్ చేశాను. ఉదయ్ ఎక్స్ప్రెస్ చేయకుండా వందే భారత్ చేసి ఉంటే నాకు ఎక్కువ టైం కలిసి వద్దును, కానీ వందే భారత్లో టికెట్ లేకపోవడం వల్ల మనం తీసుకుంది ఉదయ్ ఎక్స్ప్రెస్. ఉదయ్ ఎక్స్ప్రెస్ మాత్రం నాకు నా రకం చూపించిందని చెప్పాలి. ఆ బ్లాగ్ కూడా వస్తుంది, మీరు చూడవచ్చు. మనం జర్నీ చేస్తున్నప్పుడు మన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అక్కడ ఉన్నారనమాట, బోట్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా మనం ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను చూసుకుంటూ అలా వెళ్ళిపోవటమే, చాలా బాగుంటుంది జర్నీ అయితే. మనం జర్నీలో మ్యాక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం తేడా వచ్చినా ముందే మనకి ఈ జాకెట్స్ ఉంటాయి కదా, సేఫ్టీ జాకెట్స్, ఆ సేఫ్టీ జాకెట్స్ వేసుకోవాలి. యాక్చువల్గా మనం వెళ్ళేటప్పుడే సేఫ్టీ జాకెట్స్ వేసుకొని వెళ్ళాలి, కానీ చాలామంది ఇబ్బంది పడతారని చెప్పేసి వేసుకోకుండా ఉంటారు. అవి మన మధ్యలోనే సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి, ఆ సేఫ్టీ జాకెట్స్ వేసుకొని మనం ఒకవేళ పడినా కూడా మ్యాక్స్ బయటకు వచ్చిన ఛాన్స్ ఉంటుంది.
మీరు మాత్రం సేఫ్టీ జాకెట్ దగ్గరనే కూర్చోండి. ఎవరికైతే భయంగా ఉంటుందో, నాకు వాటర్లో జర్నీ చేయడం అంటే కొంచెం భయమే, కానీ అడ్వెంచర్ చేయడం చాలా ఇష్టం కాబట్టి నేనైతే జర్నీ చేస్తున్నాను. అయినా కూడా మనం ఆ సేఫ్టీ జాకెట్ చాలా దూరంగా ఉన్నాం, ఎందుకంటే అప్పటి పరిస్థితి అలా ఉంది. మనమైతే ఆల్మోస్ట్ ఈ ఒడ్డు దగ్గరికి వస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 99% మనం వెళ్ళేటప్పుడు మనకి ఏమీ జరగదు, అండ్ ఇంకా ఈ పడవ పడిపోయే ఆప్షన్ కూడా ఉండదు. కానీ చాలా రేర్ కండిషన్స్లో ఎవరైనా ఏదైనా చిన్న తప్పుడు పని చేస్తే తప్ప ఈ బోట్ పడే అవకాశం ఉండదు. మరి మనమైతే ఇటుపక్క ఒడ్డుకు వస్తాం. ఇటుపక్క ఒడ్డుకు వచ్చి మనమైతే ఇప్పుడు బైక్ తీసుకుని వెళ్ళిపోవటమే. మీకు స్టార్టింగ్లో చెప్పే కదా వాచ్మెన్కి నాకు చిన్న విషయం జరిగిందనేది, అదేంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు నా దగ్గర చేంజ్ అయితే లేదు, ఉన్నవన్నీ 100s 500s ఉన్నాయి. అలా ఉండటం వల్ల ఆయనకి మనమైతే మనీ ఇవ్వలేకపోయాం. అందుకే ఆయన ఏమన్నారంటే రిటర్న్లో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని ఇమ్మన్నారు. మరి గుర్తుపెట్టుకొని ఇవ్వాలి కదా, అందుకని చెప్పి నేనైతే రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఆయన కోసం చేంజ్ మార్చి అప్పుడు ఇచ్చాను. యాక్చువల్గా అక్కడ టికెట్ కొన్నప్పుడు చేంజ్ లేదు, అటుపక్క నేను డ్రింక్ బాటిల్ కొంటే అప్పుడు చేంజ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి మనం ఆ మనీ ఇవ్వబోతున్నాం. లేదా ఇప్పుడు కూడా చేంజ్ సో ఫైనల్గా ఆయనకైతే మనీ ఇస్తాం. ఒకవేళ మనల్ని నమ్మి మనకి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన మనీని మనం వెనక్కి ఇచ్చేయాలి. అదే ధర్మం. నేను దాన్ని ఫాలో అవుతాను. మరి మీలో ఎంతమంది ఫాలో అవుతారో కామెంట్ చేయండి. సో ఫైనల్గా వీడియో అయితే ఎండ్ చేయబోతున్నాం. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.